ముస్లింలు అధికంగా ఉండే సూడాన్‌లో 2011 సంవత్సరంలో ముస్లిమేతర జనాభా అంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసింది. వారంతా కూడా మాకు సెపరేట్ దేశం కావాలని డిమాండ్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే 2011 సంవత్సరంలో సౌత్ సూడాన్ అనేది ఏర్పడింది. అసలు సూడాన్‌లో ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుంది అనే అంశం పైన ఒక విశ్లేషణ చూద్దాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానెల్‌లో మీరు అంతర్జాతీయ వ్యవహారాలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కెరీర్ గైడెన్స్ మరియు కాన్స్టిట్యూషనల్ లాకి సంబంధించిన అంశాలను చూడవచ్చు. సూడాన్ కింగ్డమ్ ఆఫ్ కుష్‌గా ఒక పేరు గణించింది. ఇక్కడ బ్రిటిష్ మరియు ఈజిప్ట్ కూడా బలమైన ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కావలసిన ఆర్థిక దోపిడీని చాలా బలంగా నెరవేర్చుకున్నారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1960 వరకు కూడా సూడాన్ ఒక మంచి పొజిషన్‌లోనే ఉంది. ఏకంగా బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఆఫ్రికా అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ తర్వాత వచ్చిన మార్పులన్నీ కూడా సూడాన్ యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థిరత్వాన్ని నిర్వీర్యం చేస్తాయని మనం చెప్పవచ్చు. వాస్తవానికి 1989లో ఒమర్ అల్ బషార్ సూడాన్‌లో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఒక మిలిటరీ కూ కండక్ట్ చేసి, సైనిక తిరుగుబాటు చేసి ఈయన రాజకీయంగా స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత జరిగిన ఎలక్షన్స్‌లో కూడా ఆయన రిగ్గింగ్ చేశారని తెలుస్తుంది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు సూడాన్ సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా నిర్వీర్యం అవ్వడం మొదలుపెట్టిందని మనం తెలుసుకోవచ్చు. 2019లో మరొక రెవల్యూషన్ జరిగింది. ఇక్కడి నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సైడ్ సూడాన్ ఆర్మీ ఫోర్స్ అనేది తమ యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికి అడుగులు వేస్తూ వచ్చింది. ఈ సూడాన్ ఆర్మీ ఫోర్స్‌కి అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే వీళ్ళకి ధీటుగా మనకి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అనేది ఏర్పడింది. అయితే ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కి కొంతవరకు మిలిటరీ సపోర్ట్ ఇస్తుంది మాత్రం జంగభీద్‌కి సంబంధించిన మిలిటరీ గ్రూప్ లీడర్లు. ఈ గ్రూప్ లీడర్‌గా మొహమ్మద్ హమ్దాయ్ డాగ్లో వ్యవహరిస్తున్నారు. ఇతన్ని హెమ్డాటి అని పిలుస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు సూడాన్‌లో రాజకీయం ఈ ఇరువురి మధ్య చిక్కుకుపోయింది. సూడాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సౌత్ వెస్ట్ వచ్చేసరికి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ యొక్క ప్రాబల్యం పెంచుకుంటూ వెళ్ళింది. సౌత్ ఈస్ట్ వచ్చేసరికి మనకి సూడాన్ ఆర్మీ ఫోర్స్ అనేది తమ యొక్క ప్రాబల్యం పెంచుకుంటుంది. అసలు సూడాన్‌లో వీరిద్దరిని నడిపిస్తున్న బలం ఏంటి? వీరిద్దరికి ఆయుధాలు సప్లై చేస్తుంది ఎవరు? అయితే ఇది మాత్రం సూడాన్‌లోని ప్రజలు కాదు, అక్కడున్న వర్గాలు కాదు, బయట దేశాల వారు. సూడాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఈ రెండు గ్రూపుల మధ్య వర్గ పోరుగా మారిపోయి రాజకీయ పోరుగా మారిపోయింది. ఒక సైడ్ మనకి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ని నడిపిస్తున్న హెమ్డాటి, మరొక సైడ్ సూడాన్ ఆర్మీని నడిపిస్తున్న బుర్హాన్. ఇద్దరూ కూడా బయట దేశాల యొక్క సహాయం తీసుకుని సూడాన్‌లో తమ యొక్క ప్రాబల్యం పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు సూడాన్ ఆర్మీ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా సౌత్ ఈస్ట్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తమ యొక్క ఆధీనంలో తీసుకుంటుంది. వీరికి ఈజిప్ట్ సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దీనికి వచ్చేసరికి మనకి బలంగా యుఏఈ అవ్వచ్చు, సౌదీ అరేబియా అవ్వచ్చు, వీరు కూడా సహాయం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో మనం గమనించవలసింది ఏంటి అంటే ఏ దేశంలో అయితే ఒక స్థిరత్వమైన రాజకీయ భవిష్యత్తు ఉండదో, ఏ దేశంలో అయితే ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి పడరో ఆ దేశంలో ఖచ్చితంగా పేదరికంతో పాటుగా ఇలాంటి వర్గపోరు అనేది కనిపిస్తూ ఉంటుంది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.